హ్యాష్ మాయలో 2 hours 20 minutes రన్ టైమ్తో ప్రజెంట్ థియేటర్స్లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై నరేష్, భావన, జ్ఞానేశ్వరి, డైరెక్టర్ బై మేఘా మిత్ర. మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మాయ అలియాస్ జ్ఞానేశ్వరి తన లవర్తో కలిసి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఆమెకి క్రిస్, చిందు అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఉంటారు. అయితే ఆమె పెళ్లికి వీళ్ళిద్దరిని రమ్మని ఆహ్వానం పంపుతుంది. దీంతో క్రిస్, చిందు ఇద్దరు కారును అద్దెకు తీసుకొని మాయ పెళ్లికి వెళ్తుంటారు. వాళ్ళిద్దరి పెళ్లి ప్రయాణం ఎలా జరిగింది, క్రిష్ మాయల రిలేషన్ ఏంటి, అసలు మాయ సింధులు ఎందుకు దూరం అయ్యారు, ఓవరాల్ గా మాయ పెళ్లి అవుతుందా లేదా అన్నది మిగతా స్టోరీ అన్నమాట. ఇక ఎవరెలా చేశారన్న విషయానికి వస్తే పంచతంత్రం, మత్తువదలరా లాంటి సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న నరేష్ ఆగష్య ఈ సినిమాలో కూడా తన బెటర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. మూవీలో భావనతో తన కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. మాయా పాత్రలో జ్ఞానేశ్వరి అటు మోడర్న్ గర్ల్ గా ఇటు ఫ్రెండ్ గా గొప్పగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎక్స్పెషల్లీ భావన, జ్ఞానేశ్వరిల మధ్య వచ్చే క్లైమాక్స్ సీన్ అయితే అదిరిపోయిందని చెప్తాను. జ్ఞానేశ్వరి యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు, ఎన్ని సినిమాల్లో చేసిన తన బెటర్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఇస్తుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జ్ఞానేశ్వరి, భావన, క్రిష్ అంటూ 3 క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి. కీ క్యారెక్టర్స్ ఏవి అసలు కనిపించవు. ఓవరాల్ మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే ప్రజెంట్ యూత్ జనరేషన్ కి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. ఇలాంటి మూవీస్ చాలా కాలం నుంచి ఓటీటీలో సైలెంట్ గా వచ్చేస్తున్నాయి. కానీ ఈ మూవీలో కంటెంట్ బలంగా ఉండటంతో డైరెక్టర్ థియేటర్లో రిలీజ్ చేశాడు. సినిమాని థియేటర్లో చూస్తున్నంతసేపు కంటెంట్ అండ్ క్లారిటీతో సినిమా ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. ఓ పక్క రొమాంటిక్ ఎంటర్టైనర్ గాను, మరో పక్క కామెడీగా డైరెక్ట్ చేశారు డైరెక్టర్ గారు మూవీని. మూవీ మొత్తం కారులో వెళ్తూ రోడ్డు ప్రయాణంలోనే సాగిపోతూ ఉంటుంది. అండ్ కారులో ఉన్న వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే అద్భుతం అని చెప్తాను. వచ్చే ప్రతి సీన్ కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా రాసుకున్నారు. అండ్ చెప్పడం మర్చిపోయానండి, ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడకండి, ఎందుకంటే స్లైట్ గా రొమాన్స్ కూడా ఉంటుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, వచ్చే సాంగ్స్ అండ్ బీజిఎం కూడా బెటర్ గా అనిపిస్తాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టే ఉన్నాయి. ఓవరాల్ గా మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజెంట్ యూత్ ని టార్గెట్ చేసి రాసుకున్న స్టోరీ ఇది. ఎక్స్పెషల్లీ ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే ఓ రొమాంటిక్ సీన్ అయితే బిగ్ స్క్రీన్ పై భలే అనిపిస్తుంది. ఇదిగా యష్ మాయలో రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.